గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మధురవాడ పెట్ క్లినిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు డిస్టోకియా గురించి చెప్పబోతున్నాను. డిస్టోకియా అంటే డెలివరీ టైంలో పప్స్ కనుక మనకి ఏ స్టేజ్లో మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, డెలివరీ స్టార్ట్ అయిన తర్వాత డెలివరీ ఎట్లా ఉంటుంది, డెలివరీకి ముందు ఏ లక్షణాలు ఉంటాయి, మనం మామూలుగా బ్రీడర్స్ కానీ ఓనర్స్ కానీ ఎక్కడ తప్పులు చేస్తారు, ఈవెన్ డాక్టర్స్ కూడా చేసే తప్పుల గురించి నేను మీకు వీడియోలో వివరంగా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ యూస్ఫుల్ కూడా, అందుకని చివరిదాకా చూడండి. మధ్యలోనే 1 or 2 minutes తోటి ఆపొద్దు. ఓకే, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డిస్టోకియా అంటే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఏంటంటే డెలివరీ అయ్యే పప్పీస్ జనరల్గా డాగ్స్, క్యాట్స్ క్రాస్ అయిన అంటే ఓవులేషన్ అయిన 63 రోజులకి 99% డెలివరీ అవుతాయి. జనరల్గా 99%. ఎప్పుడంటే మన ప్రొజెస్ట్రాన్ లెవెల్ 15.9 నానోమోల్స్ పర్ లీటర్ ఉన్నప్పుడు బ్లడ్ లెవెల్లో జనరల్గా ఆ ప్రొజెస్ట్రాన్ ఆ లెవెల్కి రీచ్ అయిందంటే 63 days తర్వాత డెఫినెట్గా వితిన్ 24 hours డెలివరీ అవుతుంది అనమాట. జనరల్గా ఏంటంటే ఓనర్స్ డెలివరీ 63 రోజులు దాటిన తర్వాత ఒక థర్మామీటర్ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్. ఎప్పుడైతే 39 degrees టెంపరేచర్ కనుక 39 degrees 99 degrees ఫారెన్హీట్ ఆర్ 37 degrees ఏమో సెంటీగ్రేడ్ కనుక దానికంటే డౌన్ అయిందంటే మాత్రం అది ఒక 24 hours డెలివరీ అవ్వబోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిశ్చార్జ్ వితిన్ 24 hours అవుతుందన్నమాట. ఇది 99 degrees ఫారెన్హీట్ కంటే డౌన్ అయ్యేది. నార్మల్ టెంపరేచర్ మీకు తెలుసు కదా, 102 నుంచి 102.5 వరకు నార్మల్, 101 నుంచి 102, 102.5 వరకు నార్మల్. అదే 99 degrees కనుక తగ్గిందంటే వితిన్ 24 hours అది డెలివరీ అవ్వబోతుంది అనేది అర్థం చేసుకోవాలి ఓనర్స్ కానీ బ్రీడర్స్ కానీ. ఇంకపోతే నెక్స్ట్ మీరు జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే ఫస్ట్ పప్పీ వచ్చిన తర్వాత వితిన్ 2 hours కంపల్సరీగా రెండో పప్పి రావాలా. అదే క్యాట్స్లో అయితే 4 hours వరకు వెయిట్ చేయొచ్చు. వేరేస్ డాగ్స్ అయితే 2 hours దాటకుండా చూసుకోవాలి. అప్పుడు కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎందుకు డెలివరీ ప్రాబ్లం ఎందుకు వచ్చిందనేది చూసుకోవాలన్నమాట. ఒక్కోసారి పయామెట్రా ఉండొచ్చు, లేకపోతే మనం ఎక్స్రే చూస్తే పప్పీస్ ఓవర్ సైజ్ ఉన్నాయా, లేకపోతే అడ్డం తిరిగి ఉన్నాయా బర్త్ కెనాల్ దగ్గర అనేది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ఒక బ్రీడ్ మాత్రం చాలా జాగ్రత్తగానండి గుర్తుపెట్టుకోండి. బుల్డాగ్స్లో ఈ యుటరైన్ కంట్రాక్టిలిటీ అంటే యుటరైన్ మూమెంట్ అనేది సరిగా ఉండదు. అందుకని ఏంటంటే అవి ఎక్కువ శాతం సిజేరియన్ 50% ఆఫ్ ది బుల్డాగ్స్ సిజేరియన్కి వెళ్తేనే పప్స్ సర్వైవ్ అవుతాయి. లేకపోతే ఫీటస్ కానీ రప్చర్ అవ్వచ్చు, లేకపోతే పప్పీస్ చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈవెన్ మదర్కి కూడా చాలా డేంజర్ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే ఫీటల్ మాన్స్టర్స్ పుడతాయి, ఒక్కోసారి ఎనసర్కా ఫీటస్ వస్తాయి. ఎనసర్కా అంటే బాడీకి నీరు వచ్చింది అనమాట పప్పీస్కి. అట్లాంటివి కూడా మామూలుగా డెలివరీ అవ్వడం అనేది కష్టం అవుతుంది అనమాట. ఒక్కోసారి మదర్స్కి అనీమియా ఉన్నా కూడా మదర్ అనీమిక్గా ఉండి ప్రెగ్నెన్సీ టైంలో సరిగా ఫీడింగ్ ఇవ్వకపోవటం వల్ల కూడా మనకి ఈ డిస్టోకియా అంటే ఏం లేకపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మన మదర్కి కాల్షియం లెవెల్ కానీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఆ లెవెల్స్ తగ్గినా కూడా డెలివరీ అవ్వటం కష్టం. జనరల్గా ఏంటంటే వితిన్ 2 hours ఫస్ట్ పప్పి వచ్చిన తర్వాత డెలివరీ కనుక ఆగిపోయినట్టయితే, ఒకవేళ ఫీటస్ ఇంకా అబ్డామెన్ మనం పాల్పేట్ చేసినప్పుడు ఫీటస్ తగులుతూ ఉంటే కనుక మనకి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఫస్ట్ గ్లూకోజు, తర్వాత కాల్షియం గ్లూకోనేట్ ఇచ్చి, తర్వాత బర్త్ కెనాల్ కనుక ఓపెన్ అయి ఉంటే డాక్టర్ ఎగ్జామిన్ చేసి ఆక్సిటోసిన్ ఇస్తారు. ఆక్సిటోసిన్ 2 doses ఇచ్చిన తర్వాత ఒక 20 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా డెలివరీ అవ్వలేదంటే దెన్ ఓనర్ షుడ్ గెట్ రెడీ ఫర్ సిజేరియన్ సెక్షన్. ఆ సిజేరియన్ సెక్షన్ కూడా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ సర్జన్ చేతనే చేయించుకోవాలా. మెయిన్గా ఏంటంటే అసెప్సిస్, తర్వాత థియేటర్ స్టెరిలైజేషను, ప్యాక్ స్టెరిలైజేషను, తర్వాత ఆ డాక్టర్ దగ్గర కూడా కంపల్సరీగా సక్షన్ ఆపరేటర్స్ ఉండాలి. సక్షన్ ఆపరేటర్స్ ఏంటంటే ఒకసారి మనం సిజేరియన్ చేసినప్పుడు ఫీటస్ బయటికి తీస్తాం, గర్భాశయం ఓపెన్ చేసి వచ్చినప్పుడు ఏంటంటే ఫీటల్ ఫ్లూయిడ్స్ కనుక పొరపాటున దాంట్లోకి పడినట్టయితే అబ్డామెన్లోకి, ఆ సక్షన్ ఆపరేటర్స్ కనుక లేదనుకోండి ఆ డాక్టర్ దగ్గర,
పెరిటోనైటిస్ డెవలప్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మోరోవర్ డాక్టర్ ఇంకొక కేర్ కూడా తీసుకోవాల్సింది ఏంటంటే మా వెట్స్కి కూడా నేను చెప్పేది అంటే నెవర్ యూ గో ఫర్ జయాలజిన్ ఆర్ కెటమిన్ డ్యూరింగ్ సిజేరియన్ సెక్షన్. ఓన్లీ ప్రొపోఫాల్ మాత్రమే వాడండి. ఎందుకంటే ప్రొపోఫాల్ ఒక్కటే ఆ డ్రగ్ అనెస్థెటిక్ మాత్రమే ప్లసెంటల్ బ్యారియర్ని దాటి పప్పీస్కి వెళ్ళకుండా ఉంటుంది. ఒకవేళ జైలిజిన్ కనుక కెటమిన్ కనుక వాడినప్పుడు ఏంటంటే పప్పీస్కి అనెస్థీషియా వచ్చేసి మీరు ఫీటస్ ఓపెన్ చేసి బయటికి సిజేరియన్ సిస్టమ్ బయటికి తీసుకొచ్చి మనం అవి రెస్పిరేషన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏంటంటే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని దానికి ఇమీడియట్గా ఎపినెఫ్రిన్ అడ్రినలిన్ కానీ డ్రాప్స్ పెట్టుకొని పప్పీస్ నేలకు మీద వేసినట్టయితే ఒకవేళ ఆ రెస్పిరేషన్ కనుక కొంచెం డౌన్ అయినా కానీ మనం నార్మల్గా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అట్మోస్ట్ కేర్ సర్జికల్ స్కిల్, తర్వాత అనస్థీషియా ప్లస్ ఆక్సిజన్ ఫెసిలిటీ కూడా ఉండాలి. ఆక్సిజన్ ఫెసిలిటీ ఉండాలా, సక్షన్ ఆపరేటర్స్ ఉండాలా, తర్వాత ఈ స్టెరిలైజేషన్ ఉంటే తప్ప మనం ఈ పప్పీస్ని మనం సేవ్ చేసుకోలేము. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా బ్రీడర్స్ చేసే తప్పు ఏంటంటే బర్త్ కెనాల్ ఓపెన్ కాకుండానే చాలామంది ఆక్సిటోసిన్ ఇచ్చేస్తారు. ఆక్సిటోసిన్ అనేది కామన్గా ఉంటుంది వాళ్ళ దగ్గర, బ్రీడర్స్ దగ్గర. ఒక బర్త్ కెనాల్ ఓపెన్ కాకుండా ఒక పప్పీ కనుక బయటికి రాకుండా ఆక్సిటోసిన్ ఇచ్చారనుకోండి, ఆ లోపల కంట్రాక్టిలిటీ పెరుగుతుంది, ఫీటస్ బయటికి రాలేక యూటరస్ రప్చర్ అయిపోయి పిల్లలు చనిపోతాయి, మదర్ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. సో ఆక్సిటోసిన్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలా. బ్రీడర్స్ కూడా అన్నెసరిగా దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఫీల్డ్లో. దానివల్ల ఏంటంటే మదర్సు ఫీటస్ రెండు చనిపోయే ప్రమాదం ఉందన్నమాట. మెయిన్గా ఏంటంటే వితిన్ 2 hours కనుక పప్పీస్ కనుక రానప్పుడు కంపల్సరీగా సి సెక్షన్కి ప్రిపేర్ అవ్వాలా. సి సెక్షన్లో కూడా అట్మోస్ట్ అసెప్సిస్ అనేది ఫాలో అవ్వాలా. ఇవి చేసినట్టయితే మనము ఈ డిస్టోకియా ప్లస్ సి సెక్షన్లో కూడా మనం ఎక్కువ పప్పీస్ని మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెయిన్గా ఏంటంటే మీకు ఈ బుల్డాగ్స్ బ్రీడ్ మాత్రం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ బ్రీడ్లో మాత్రం 50% ఆఫ్ ద కేసెస్ సిజేరియన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే వాటిలో రిటర్న్ కంట్రాక్టిలిటీ ఉండదు. సో నేను చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అయితే కొంచెం వ్యూస్ ఎక్కువగా వస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. ఎక్కువ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.